ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు కన్సల్టెంట్ ఫ్యామిలీ ఫిజిషియన్ అండ్ ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ ఆనంద సాగరి ఉన్నారు. వారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రామినెంట్ ఫిజిషియన్ అవార్డు అందుకున్నటువంటి డాక్టర్ ఆవిడ. అందులోనూ చాలా మందికి హెల్త్ పట్ల అవేర్నెస్ కల్పిస్తున్నారు వివిధ మాధ్యమాల ద్వారా. అంటే యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టా ఫాలో అయ్యే వాళ్ళకి చాలా మందికి తెలుసు. హలో డాక్టర్ గారు, నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. వెయిట్ గురించే మాట్లాడుకుంటేనండి, చాలా మంది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డైట్స్ బాగా ఫాలో అవుతారు. ఫాలో అయినంతసేపు బాగానే ఉంటుంది, ఆపిన తర్వాత మళ్ళీ రీగైన్ అవుతారు. ఎంతలా అంటే ముందున్న దానికన్నా డబల్ అవుతారు. అంటే రీజన్స్ ఏముంటాయి దీనికి? అంత తినలేదే అప్పుడు, అయినా కూడా ఎందుకు ఇంత వెయిట్ ఎక్కువ? సింపుల్ థింగ్ చెప్తానండి నేను. ఇప్పుడు మనకి కామన్ గా అందరూ యాక్సెప్ట్ చేసేది ఐరన్ తక్కువైంది అంటాం, హిమోగ్లోబిన్ తక్కువైంది, రక్తం పడిపోయింది అంటాం. అలా నోటీస్ చేయగానే ఏం చేస్తారు? ఇంటికి వెళ్ళగానే నెక్స్ట్ డే క్యారెట్లు, బీట్రూట్లు, పాలకూర, మెతికూర, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఇంకా పోమోగ్రానైట్ అని ఇవన్నీ స్టార్ట్ చేస్తారు. సో అవన్నీ చేసినందుకు గాను ఒక 2 నెలలకి రక్తం పెరుగుతుంది. పెరిగిందని చెప్పి ఆపేసాక రక్తం పడిపోదా? మళ్ళీ పడుతుంది కదా. అంటే నువ్వు ఏదైతే మంచి అలవాటుగా చేస్తున్నావో అది అసలు ఆపడం ఎందుకు? కంటిన్యూ చేయాలి కదా. ఓకే, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ అ గుడ్ ఫుడ్ ప్రపోర్షన్స్ తీసుకుంటున్నాం, నీకు కావాల్సిన వెయిట్ వచ్చాక అది ఆపేసి మళ్ళీ పాత ప్రపోర్షన్స్ కి వెళ్ళడం ఎందుకు? బ్యాడ్ హ్యాబిట్స్ కి. సో అది కంటిన్యూ చేయాలి. బట్ ఏమన్నా కొన్ని స్టాంచ్ గా మరీ నిష్టగా నేను అసలు ఈ 3 weeks ని అసలు స్వీట్స్ ఏ ముట్టుకోలేదు అన్నప్పుడు ఐ టెల్ మై పేషెంట్స్ చీట్ మీల్ పెట్టుకోండి, మరీ అసలు టచ్ చేయనని పెట్టుకోవద్దు. వారం అంతా మనం తీసుకోవాల్సిన హెల్దీ లైఫ్ స్టైల్ తీసుకుంటూ, లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డయట్ అండ్ ఎక్సర్సైజ్, సాటర్డే సండే కొంచెం ఆట వేడిపు ఇవ్వాలి. మళ్ళీ ఆ సాటర్డే సండే చేసే చీట్ మీల్స్ కి కానీ అబ్యూస్ కి కానీ ఈ వారం రోజులు చేసిన పని వేస్ట్ అవ్వకూడదు. సో కొంచెం మితంగా యూ కెన్ జస్ట్ ట్రీట్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ ఏదో సెల్ఫ్ అప్రైజల్ అంటారు. ఇన్ని రోజులు నేను హెల్దీగా ఉన్నాను కాబట్టి ఐ డిజర్వ్ టు ఈట్ దిస్ ట్రీట్. ఇన్ని రోజులు కష్టపడ్డాను కాబట్టి సాటర్డే సండే ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు రిలాక్స్. అలాంటి రోజుల్లో యోగా చేస్తూ, మెడిటేషన్ చేస్తూ బాడీని కామ్ డౌన్ చేయడం మంచిది. ఈ విధంగా అంటే కామన్ గా ఇప్పుడు 100 kgs ఉన్నారు మేడం ఒక పర్సన్, తను తగ్గడానికి 60 kgs రావాలనుకున్నారు. ఈ 40 kgs అనేది ఎన్ని రోజులు పడుతుంది? ఇలా మనం చెప్పగలుగుతామా? మనం చెప్పలేమండి. ఎలాంటి ఫుడ్ తీసుకుంటే పోనీ డైట్ అంత వెయిట్ లాస్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత వెయిట్ కొన్ని నెలల్లో రాలేదు వాళ్ళకి. ఇట్ టుక్ సమ్ ఇయర్స్. సో టు బి వెరీ ఫ్రాంక్, వాళ్ళకి ఆ వెయిట్ తగ్గాలన్నా కొన్ని సంవత్సరాలు పడుతుంది. హెల్దీగా తగ్గాలంటే క్రాష్ డైట్స్ చేసి రోజుకి ఒక్కసారి ఒక జ్యూస్ తాగుతాను, వెయిట్ తగ్గుతాను అంటే మేబీ ఇన్ అ మంత్ ఆర్ 2 months టైం వస్తారు. బట్ ఎట్ ద సేమ్ టైం వాకింగ్ కూడా చేయలేనంత వీక్ గా వడిలిపోతారు. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ బాడీ. ఓకే, ఇప్పుడు కామన్ గా 1 meal a day ఉంటుంది, OMAD. ఇందులో ఏంటంటే ఒకేసారి మొత్తం ప్లేట్ నిండా పెట్టుకుని తింటారు. ఇంకా తర్వాత మళ్ళీ పొద్దున కానీ సాయంత్రం వరకు ఇంకేం ఉండవు, జస్ట్ ఏమైనా తాగితే గ్రీన్ టీ ఆర్ ఇలా. అసలు అది వర్కౌట్ అవుతుందా మనకి? ఆ 1 time తినేటప్పుడు ఏం తినాలి అంటే అలా 1 time మీల్ ఇచ్చినప్పుడు బాడీలో మీరు ఇంత ఫుడ్ ఇచ్చినా 3 hours కి మనకి గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ అంటాం. అంటే పొట్టలో ఉన్నది పేగులకి వెళ్ళిపోయి డైజెషన్ అనేది అయిపోతుంది. సో మీరు ఇంత ఫుడ్ ఇచ్చినా అదేం దాచుకోదు. ఈ ఫుడ్ దాచుకొని నేను సాయంత్రం కొంచెంగా రిలీజ్ చేస్తానని ఫుడ్ బాడీ అలా మెయింటైన్ చేయదు. కాకపోతే మనం ఎక్స్ట్రీమ్ ఫాస్టింగ్ చేసినప్పుడు మనకి రిజర్వ్ ఎనర్జీ అనేది హెల్ప్ అవుతుంది. బట్ దాన్నే మనం ఒక రొటీన్ ఫార్మాట్ గా పెట్టుకొని రోజుకి ఒకసారి తింటాను, ఇంకా తర్వాత ఫుడ్ ముట్టుకోను అంటే, లైక్ ఐ సెడ్ అగైన్ దిల్ డెవలప్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్. అండ్ బాడీలో బేసల్ మెటబాలిక్ రేట్ అనేది ఒకటి కూడా డౌన్ అవుతుంది. బేసల్ మెటబాలిక్ రేట్ అంటే మనం ఏమీ చేయకుండా కూడా మన బాడీ కాన్స్టెంట్ గా కొన్ని క్యాలరీని బర్న్ చేసే ప్రక్రియ. అది అలా కంటిన్యూస్ గా ఆ ఇంజిన్ సిస్టమ్ నడుస్తూ ఉండాలి అంటే ఎవ్రీ 3 hours మనం కొంచెం ఫుడ్ అయినా దానికి ఫ్యూయల్ లాగా ఇస్తూ ఉండాలి. మనం ఆ ఫ్యూయలింగ్ ఫుడ్ ఇవ్వకపోతే ఆ ఇంజిన్ రన్నింగ్ ఉండదు. సో మన బేసల్ మెటబాలిక్ రేట్ డ్రాప్ అయిపోయి బాడీ మనం ఇచ్చే ఆ సింగిల్ ప్లేట్ ఆఫ్ ఫుడ్ ని ఎలా తీసుకుంటుందంటే లిటరలీ మళ్ళీ ఫుడ్ రాదు, సో ఐ హావ్ టు రిజర్వ్ దిస్ ఎనర్జీ అని చెప్పి ఇట్ విల్ ఫార్మ్ ఇట్ ఇంటూ కార్బ్స్ అండ్ ఫ్యాట్స్ అండ్ స్టోర్ ఇన్ ద బాడీ. ఫ్యాట్స్ అండ్ షుగర్స్ ప్రాబ్లమ్ ఏమో కదా మ్యామ్. బట్ డైలీ నాన్ వెజ్ తినే అలవాటు ఉంటుంది కొంతమందికి. అసలు నాన్ వెజ్ లేకపోతే నాకు కష్టం అండి, ఏదో ఒక రూపంలో ఉండాల్సిందే నాకు అంటారు. సజెస్ట్ చేస్తారా? అలా తీసుకోవచ్చా అసలు రోజు? నాన్ వెజ్ తినొచ్చు, తప్పు లేదు, కానీ అది ఎలా కుక్ చేస్తున్నాడు అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ నాన్ వెజ్ కి టేస్ట్ రావాలి కాబట్టి ఈ మాత్రం ఫ్రై చేయాలి, లేకపోతే వాసన వస్తుంది కాబట్టి ఇది ఇలానే కుక్ చేయాలి. ఆ స్టాంచ్ ఒపీనియన్స్ మార్చుకోవాలి. తక్కువ ఆయిల్ తో బాయిల్డ్ ఫామ్ గానీ, గ్రిల్డ్ ఫామ్ గానీ, లేకపోతే కాల్చిన విధానం గానీ, అట్లా ఏదైనా బార్బెక్యూడ్ స్టైల్ గానీ అలా ఏదైనా తీసుకుంటున్నప్పుడు ఇట్ ఇస్ స్టిల్ హెల్దీ, దే కెన్ ఈట్.
కొన్ని సార్లు మాకు ఎక్కువ అందుబాటులో ఉండదు రోజు తినాలి అని అంటే, అందుకని ఒకేసారి తెచ్చుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం నాన్ వెజ్ ఫుడ్. అది రోజుకి ఒకసారి కొంచెం కొంచెం తీసి ఇలా ఒక వారం వాడతాం, మ్యాక్సిమం 7 to 8 days. తర్వాత మళ్ళీ 9th డే మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ ఇంకో వారం వాడతాం. అలా వాడొచ్చా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి ఆ నాన్ వెజ్? అంటే వాడొచ్చు కానీ దాన్ని ఎక్కువ స్టోరేజ్ అంటే షెల్ఫ్ లైఫ్ అంటాం. ఈ నాన్ వెజ్ ఏదైతే ఉందో ఫ్రిడ్జ్ లో పెట్టుకొని షెల్ఫ్ లైఫ్ లో వాడుతూ ఉండడం వల్ల బాడీకి ఏం హామ్ అవ్వదు, కానీ వైటమిన్ వాల్యూస్ అనేది అది క్రమక్రమంగా కోల్పోతూ ఉంటుంది. మనకి B12 అనేది ముఖ్యంగా నాన్ వెజిటేరియన్ ఫుడ్ లో బాగా లభ్యం అవుతుంది. అది అప్పుడే కట్ చేసిన మీట్ లో ఉన్నంత క్వాలిటీ అండ్ క్వాంటిటీ మనకి క్రమక్రమంగా దాన్ని డీప్ ఫ్రీజ్ లో పెట్టినప్పుడు దాని క్వాంటిటీ తగ్గిపోతుంది. సో జిహ్వ అంటే మన టేస్ట్ కోసం తినడం తప్పితే వైటమిన్ వైజ్ ఇట్స్ ఆల్మోస్ట్ నిల్, జీరో అయిపోతుంది. మైట్ యాజ్ వెల్ కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ చేసుకోవడం ఈజ్ ప్రిఫరబుల్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. Thank you థ్యాంక్ యూ so సో much. మచ్ అండి. థ్యాంక్ యూ.